హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టే విత్ స్ట్రాప్స్. సో ఈ రోజు అయితే వినాయక చతుర్థి సందర్భంగా మేమైతే పూజ కోసం ఏర్పాట్లు అయితే చేస్తున్నాం అనమాట. సో నైట్ నేనైతే పూలు గుచ్చుతున్నా మాల కోసం. బంతిపూలు తీసుకొచ్చా 3 kgs వరకు. సో వాటన్నిటిని కట్టేసి అంటే విగ్రహం మీద వేయడానికి సో 2 మాలలు అయితే తయారు చేశాను నేను. పూజ అంటే డెఫినెట్గా తెలుసు కదా, హడావిడి మామూలుగా ఉండదు. సో నెక్స్ట్ డే మార్నింగ్ మేమైతే వినాయకుడికి ఇష్టమైన ప్రసాదాలు అన్నీ తయారు చేసాము. లైక్ పులిహోర, ఉండ్రాళ్ళు, పాయసము, బెల్లము అండ్ అంటే లైక్ 9 రకాల వంటకాలు అయితే మేము చేసుకొని వెళ్ళాము. పాపం మా మమ్మీ ఎర్లీ మార్నింగ్ 4 o'clock వెళ్ళేది చాలా కష్టపడిపోయింది వంటకాలన్నీ చేయడానికి. అట్లీస్ట్ మేము హెల్ప్ కూడా చేయలేదు. ఫస్ట్ టైం మమ్మీ కూడా ఇన్ని టైప్స్ ఆఫ్ వంటకాలు చేయడం. లైక్ ప్రీవియస్ దానికంటే దిస్ ఈజ్ మోర్ స్పెషల్ అనమాట ఈ వినాయక చవితి. ఎందుకు స్పెషల్ అంటున్నా అంటే ఈసారి ఇక్కడ విగ్రహం కనిపిస్తుంది కదా, వినాయకుడిని స్పాన్సర్ చేసింది మేమే. సో ప్రీవియస్ దానితో కంపేర్ చేస్తే దిస్ ఈజ్ మోర్ స్పెషల్ అనమాట ఈరోజు. సో అందుకే పూజలో కూడా కూర్చుందాం అనేసి వచ్చాను. సో మనకందరికీ తెలుసు గణేష్ చతుర్థినే వినాయక చవితి అని కూడా అంటారు అని. లైక్ లార్డ్ గణేష్ బర్త్డే సెలబ్రేషన్ లో మనం ఒక 10 days బాగా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటాం. ఎస్పెషల్గా విలేజ్లో చూస్తే ఏంటంటే ఇంకా బాగా అన్ని బాగుంటుంది. ఇంకా లైక్ సిటీలో కంపేర్ చేస్తే విలేజ్లో బాగుంటుందని నా ఫీలింగ్. బికాజ్ అందరూ కలిసి ఉంటారు. అప్పుడే అందరూ అంటే లైక్ స్కూల్లో ఉన్న పిల్లలు కానీ హాలిడేస్కి వచ్చి ఎంజాయ్ చేసేది ఏమన్నా సెగ్మెంట్ ఉందంటే దోస్ ఆర్ ఫెస్టివల్ డేస్. విలేజ్లో అయితే ఇంకాస్త ఎంజాయ్ చేస్తాం. సో అందుకే సిటీతో కంపేర్ చేస్తే దిస్ ఇస్ బెస్ట్ అనుకుంటున్నాను నేనైతే. మనందరికీ తెలుసు గణేష్ ఆజ్ ఆల్సో నౌన్ యాజ్ గాడ్ ఆఫ్ వెల్త్, సైన్సెస్, నాలెడ్జ్, విజ్డమ్ అండ్ ప్రాస్పెరిటీ. అందుకే ఎప్పుడు ఏ వర్క్ స్టార్ట్ చేసేటప్పుడు కూడా ఖచ్చితంగా గణేష్ని అయితే మొక్కుతారు, పూజిస్తారు డెఫినెట్గా అందరూ. సో లార్డ్ గణేష్ ఏంటంటే 108 డిఫరెంట్ నేమ్స్ లైక్ గజనాన, వినాయక, విఘ్నహార్త అలా 108 నేమ్స్ ఉన్నాయి వినాయకుడికి. అండ్ ఇది డిఫరెంట్ స్టేట్స్లో మనమైతే సెలబ్రేట్ చేసుకుంటాం. లైక్ మహారాష్ట్ర, గుజరాత్, గోవా, మధ్యప్రదేశ్, కర్ణాటక అండ్ తెలంగాణ. అండ్ లార్డ్ శివాకి అలాగే పార్వతీకి ఈ గణేశుడు యంగర్ సన్ అనమాట. స్కూల్ డేస్లో ఉన్నప్పుడైతే ఈ ఫెస్టివల్స్ కోసం ఎంతో వెయిట్ చేస్తుంటాం మనమైతే. లైక్ ఎప్పుడు ఇంటికి వస్తామా, ఎప్పుడు ఎంజాయ్ చేస్తామా అన్న ఫీలింగ్లో ఉంటుంది. లైక్ దసరా, వినాయక చవితి అండ్ సంక్రాంతి అయి ఉండొచ్చు. డెఫినెట్లీ ఖచ్చితంగా వెయిట్ చేస్తారు. బికాజ్ హాస్టల్ లైఫ్ని ఫేస్ చేసిన వాళ్ళే చాలా మంది ఉంటారు కాబట్టి. లైక్ మీరు కూడా ఎప్పుడు ఫెస్టివల్ వచ్చింది, ఎప్పుడు ఇంటికి వెళ్దాం అని ఆలోచించే వాళ్ళు ఎంతమంది ఉంటారో డెఫినెట్లీ కామెంట్ చేయండి. ఈ 10 days ఆఫ్ వినాయక చతుర్థి పూజలో ఎవ్వరూ కూడా నైట్ చంద్రుడిని అయితే అస్సలు చూడకండి. బికాజ్ వీ ఆల్ నో దట్ వినాయక లైక్ చంద్రుడికి శాపం పెట్టాడు అని. సో డెఫినెట్లీ చూసి మీరు ఇంకా బాధలు కొని తెచ్చుకోకండి. సో ఈ చతుర్థి తర్వాత అందరూ హ్యాపీగా ఉండాలి, మీ లైఫ్స్ అన్ని హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇన్ ద సేమ్ వే నాది కూడా. మనలాంటి వాళ్ళకైతే అసలు పూజ చేయడం, ఏమేం చేయాలి ఏమేం అనేది అసలు తెలియదు, ఏది వాడాలి ఏది వాడకూడదు అనేది. సో ఈ పూజతో అయితే నేను కొన్ని నేర్చుకున్నాను అనమాట. బికాజ్ దిస్ ఈజ్ ద ఫస్ట్ పూజ వి డిడ్. సో ఏమేం చేయకూడదు, ఏమేం పెట్టాలి, ఏమేం పెట్టకూడదు, పెడితే అవి ఏమేం పెట్టాలి, లైక్ టైప్స్ కూడా నెంబర్ ఆఫ్ టైప్స్ ఇన్నే వంటకాలు పెట్టాలి, అలా ఆడ్ నెంబర్ వైజ్గా అని బోల్డ్ అని నేర్చుకుంటాం అనమాట. సో ఐ లెర్న్ సో మెనీ థింగ్స్ ఇన్ దిస్. ఈసారి వినాయక చవితికి మీరే ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో, లైక్ ఈసారి బాగా ఎంజాయ్ చేశారా అని, అందరూ బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. నేను కూడా ఫుల్గా ఎంజాయ్ చేశాను. బికాస్ మనకి లాస్ట్ డే అనమాట బాగా ఎంజాయ్మెంటే. బికాజ్ ఆ రోజు డీజే పెట్టుకొని, కలర్స్ పూసుకొని, చాలాసేపు డ్యాన్స్ వేసుకొని, ఫ్రెండ్స్ అందరం కలిసి, మేబీ అలాంటి ఫెస్టివల్స్కి అనుకుంటా చాలా దూరంగా ఉన్న ఫ్రెండ్స్ అందరూ, ఫ్యామిలీ, రిలేటివ్స్, ఎవ్రీవన్ మింగిల్ అయ్యే డే అని ఉందంటే దోస్ ఆర్ ఫెస్టివల్ డేస్. సో డెఫినెట్లీ మిస్ అవ్వకండి, అందరూ వచ్చి సెలబ్రేట్ చేసుకోండి. లైక్ ఐఎమ్ సో హ్యాపీ. సో అందరికీ వినాయక చవితి స్పెషల్. పూజ అయిపోగానే ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాను. ఇది మా విలేజ్లో కొత్తగా కట్టారనమాట. సో అలా పూజించుకొని నేనైతే సక్సెస్ఫుల్గా నాకు కంప్లీట్ చేసుకున్నా. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.